కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతోంది కదా! పరిపాలన ఎలా అనిపిస్తుందండి మీకు? మాకు బాగానే ఉంది. అంటే ఏ అంశాల్లో బాగా నచ్చింది మీకు? ఏ అంశాలంటే అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నాడు. ధనిష్ఠు పెదరాయుడు ఏసు రక్తమే జయం దునమాసే బలంలాగా చేస్తున్నాడు. నెంబర్ 1 చేస్తున్నాడు ఆయన. ఆయన దెబ్బకి ఎవరు సరిపోరు. ఏదైనా వాడు గుర్తు పెట్టుకోండి. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, ఇది చెప్తారు చూసావా, అట్టుంటది సామెత. ఆయన మాత్రం బాగానే చేస్తున్నాడు అయ్యా. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారంట. అవును, అది నాకు పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు? నాకు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? తల్లికి వందనం అన్ని వచ్చేస్తాయి. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఇంట్లో? నాకు ఒక్కడే. అక్కడ ఏం చదువుతున్నాడు? అక్కడే అమ్మాయి, అబ్బాయి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్, అమ్మాయి ఏమో 10th. అమ్మాయికి పడ్డాయి అప్పుడు డబ్బులు? పడ్డాయి. అబ్బాయికి అబ్బాయి ఎందుకు పడతాయి ఇంటర్కి? ఇంటర్మీడియట్ దాకా ఉంది కదా. ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? అయితే వాడు గుర్తుపెట్టుకోండి, పెద్ద ఆయన పరిపాలన ఎవరికి రాదు. ఇదేదో బాతు బచ్చేగాళ్ళు అందరూ వచ్చేసి అది ఇది అంటారు కానీ ఏం లేదు బాబాయ్. రాజధాని ప్రాంతం దగ్గరలోనే ఉంటున్నారుగా, రాజధాని ఎలా సాగుతుందండి? బాగానే చదువుతుంది. రోడ్లు బాగా రోడ్లు ఇప్పుడే మొన్న కూడా వేసారు రోడ్లు. ఇక చూసుకో, బాగానే చేస్తాడు. బాగానే చేస్తున్నారా? ఏం మరి 3 ఏళ్ళు అయిపోద్దా రాజధాని? అయిపోద్ది. 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు పట్టు. 4 ఏళ్ళు పట్టింది. ఏదైనా కానీ ఈ ప్రభుత్వం అయిపోయే లోపు కట్టి తిడతారంటారు. చేస్తాం. మొత్తం మేము తిరుగుతాం అయ్యా. అది మాకు కావాల్సింది. మళ్ళీ జగన్కి అవకాశం లేదా? ఈసారి ఉంటే 30 సంవత్సరాల దాకా లేదని చెప్తున్నాగా నేను. 30 సంవత్సరాలు వాళ్ళలాగే చెప్తున్నారు మీరు కూడా? అంతే, 30 సంవత్సరాల దాకా లేదు. వాళ్ళు అట్టా చెప్పే 11 పరిమితం అయ్యారు. 11 పరిమితం అయ్యారు వాళ్ళు. మేము ఆట కాదుగా, చూస్తావుగా ఎట్లా ఉంటది అంటే. ఇది తర్వాత చెప్తాలే కానీ ఏం చెప్పలేను. మళ్ళీ బూతులు తిడితే ఎందుకులేని అవుతున్నాను. నన్ను కూడా అరెస్ట్ చేస్తారు కానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళే ఎవరు? పార్టీ వాళ్ళు. అమ్మ వాళ్ళు మహానగరం మాయగాళ్ళు. వాళ్ళు తిట్టినవన్నీ వదిలేసి మనల్ని తిట్టిన అరెస్ట్ చేస్తారు వాళ్ళు. అయితే ఒక గుర్తు పెట్టుకో, గుర్తులో ఉండాల్సింది 2 ఒకటి అభిమానం, రెండోది ఏంటి సంస్కారం. అవి గుర్తు ఆ 2 ఎవరికి ఉన్నాయంట? ఎవరికొండే? మా చంద్రబాబుకు ఉన్నాయి, చంద్రానికి ఉన్నాయి మాకు. అయ్యి అన్న. సరే, ఇప్పుడు మందు క్వాలిటీ ఎలా ఉందన్నా? బానే ఉందా? బాగానే ఉందిలే కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్య చంద్రబాబు కూడా. ఊరు ఏడబెడతాడు బెడ్లు పెట్టి, ఊరి మీద కలిపి మీద దూలు చేస్తున్నాడు బెడ్లు పెట్టి. ఈ నా కొడుకులు 100 అడగటం 50 అడగటం మాకు వచ్చినప్పుడు లేపినప్పుడు. చంద్రబాబు కూడా న్యాయం లేకుండా పోయింది. ముందు నేను ఫ్రీ మందు ఇస్తాను అది ఇది అని చెప్పి అన్నది. రేటుకి క్వాలిటీ ఇస్తానన్నారు కదా. అదే క్వాలిటీ అంటే అదే. ఈ కొండ నా కొడుకు ఈడు కూడా చాలా చేస్తున్నారు మా ఊర్లో కూడా, అది కూడా చూస్తా. సరే, ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు, ఏంది పెట్టొచ్చు అంటావా? 15 నుంచి పెట్టుకోవచ్చు, ఏమైంది అంటే ఆటో వాళ్ళు ఉపాధి పోయింది కదా. ఉపాధి పోతే వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు కన్నా. 10,000 ఇస్తే సరిపోద్దా? 10,000 ఇస్తే సరిపోద్దంటే ఆయన ఏంటంటే ఆయన ఒకటే మాట తప్పడం మడింది. ఎప్పుడు ఆయన ఇస్తాడు 10,000 ఇస్తాడు తీసుకొని. మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చింది అంటావా? మరి రాకపోతే అట్లా 30 సంవత్సరాలు వెళ్ళపోతే ఇక లేదన్న మనకు సొసైటీలో. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారన్నా? బాగానే చేస్తున్నాడా? ఆయనకేమన్నా వృత్తం అయితే ఆయన జీతం డబ్బులే అనాథ పిల్లలకి వాడుతుంటే శాలరీ వస్తుంది కన్నా నెలకి. ఎంపీకి, చీఫ్ ఎమ్మెల్యేకి, చీఫ్ మినిస్టర్కి వీళ్ళందరికీ వస్తాయన్న. ఆ జీతం డబ్బులే వాళ్ళు వాడుతున్నాడు అన్న. మంచోడన్న, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మంచోడన్న. ఇలానే ఉంటాడట కలిసే ఉంటాడు. ఉండాలి, అసమంటోడే కావాలి.